తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే జర్నలిస్టులుగా ఉన్నారో లేకపోతే యాక్టివిస్టులుగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు అందరికీ పెట్టి వాళ్ళు నోటు మీద వేలేసుకున్నట్టుగా వాళ్ళని ఫోటోలు క్రియేట్ చేసి మీరు ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టుగా పెట్టిండ్రు. ఇంత అహంకారం అవసరమా మీకు అని నేను అడుగుతాను, మీరు ఏం చెప్తారు దానికి? ఇందాక మీరే అన్నారన్న, ఇట్స్ అన్ ఏఐ జనరేటెడ్ థింగ్. ప్రశ్నించడము ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు. మీరే జనరేట్ చేసి అదే అన్న, ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు. ప్రశ్నించిన ప్రశ్నకి సమాధానం దానికి తగ్గట్టుగా అలాగే స్టేట్మెంట్ రావాలి. అలాగే స్టేట్మెంట్ ఇస్తే తప్పు లేదు, కానీ విమర్శలు చేస్తే బెదిరిస్తే బాధ అనిపిస్తుంది థింగ్స్ కి. అందులో తప్పేముంది అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించొద్దా? బెదిరించరా మిమ్మల్ని ఎవరైనా? బెదిరించడం అని అంటే మళ్ళీ ఎట్లా గెలుస్తావు, ఎట్లా గెలిచినామో తెలియదా అన్న? ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా, దొంగతనంగా అయితే గెలవలే కదా. ఆల్రెడీ నువ్వు కార్పొరేటర్ ఎట్లయినో, నువ్వు రీల్స్ చేసుకుంటావు, నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావు చూస్తాం మేము. అవసరం లేదండి అదంతా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కి తగ్గట్టుగా స్టేట్మెంట్ కి సమాధానం ఇస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది జర్నలిజం కదన్నా. జర్నలిజం లేమంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏమన్నానన్నా, ఒకవేళ నేను ఈ మతం అనేటటువంటి అంశాన్ని ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతా ఉన్నారు? ఒకవేళ నేను మతాన్ని, వ్యక్తిని, ఒక సంస్థని టార్గెట్ చేస్తే వాటి మీద పేరు పెడతా.